వేయి వేల విశ్వకాంతి శక్తికి వేల కొలది సుస్వరాల స్ఫూర్తికి మానవతను మేలు కొలిపే మైత్రికి మంచితనం పరిమళించే బాటకి అడుగులు జతపడగా ఆరంభమొకటి అవగా అభయా 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 అభయా. ఆకలన్న మనిషి కడుపు ఇంటర్మీడియట్ క్లాస్ అయిపోయింది. జాబ్స్ ఏం రాక ఇట్లా డ్రైవింగ్ నేర్పిస్తానంటే ఉపాధి కోసం వచ్చినాను. ఎవరు చెప్పినారు మీకు ఇక్కడ అభయ ఫౌండేషన్లో డ్రైవింగ్ నేర్పిస్తారని? సరే ఇట్లా యూట్యూబ్లో అభయ అని యూట్యూబ్ ఛానల్ నుంచి తెలుసుకొని వచ్చాను. ఓకే సరే ఓకేనా. ఇది డ్రైవింగ్ క్లాస్ రూము. ఇక్కడ మీతో పాటు 10 మంది జాయిన్ అయినారు. ఇప్పుడు వీరితో పాటు ట్రైనింగ్ తీసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ హాస్టల్ ఉంది. హాస్టల్ ఇది హాస్టల్ రూమ్ ఒక వీళ్ళు మీతో పాటుగా మీరు జాయిన్ అయిన వాళ్ళు ఇది కార్డు కార్డు తీసుకొని ఇది లగేజ్ పెట్టేసుకో. బాత్రూమ్స్ అన్ని లోపలనే ఉంటాయి. విశ్వకాంతి శక్తి ఇక్కడ అభయ ఫౌండేషన్ లో ఉన్నాం. మేము పొద్దున్నే యోగా 5 గంటలకు స్టార్ట్ చేస్తాం. అది అయిపోయినాక 6 గంటలకు ఇక్కడ అవుట్డోర్ జిమ్ ప్రాక్టీస్ చేస్తాం. రోజు డ్రైవింగ్ శిక్షణ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు బాడీ రిలాక్సేషన్ గా ఉంటుంది మాకు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా మా అభయ ఫౌండేషన్ లో ఇప్పుడు మా హాస్టల్ వెనకాల గ్రౌండ్ లో మేము కర్మయోగ భాగంగా గడ్డి క్లీన్ చేస్తున్నాము. ప్రతిరోజు మా అభయ ఫౌండేషన్ లో ఉదయాన్నే లేవగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. వ్యక్తిగత శుభ్రతలో భాగంగా మా రూమ్ మేము క్లీన్ చేసుకుంటాము. అభయ ఫౌండేషన్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి పనులు రావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ క్లాస్ ఒక్కటే కాకుండా మరి ఈ అభివృద్ధి చేయడానికి ఎన్నో శుభ్రమైన పనులు నేర్పించారు. బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం కానీ మేము కానీ సొంతంగా చేసుకుంటాము. ఎవరి అంగీకారం లేకుండా ఎంతో ఇష్టంగా మేమే క్లీన్ చేసుకొని క్లీన్ గా పెట్టుకుంటాము. అభయాని సమత ప్రతి మనిషికి చేయూత అభయ 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 అభయ. ప్రతిరోజు కారు డ్రైవింగ్ వెళ్ళడానికి ముందు అందరం కలిసి కార్ని శుభ్రం చేసుకుంటాము. దానితో పాటు కార్లో ఉన్న పార్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. టైర్లో ఉన్న రాళ్ళను తీసేసి స్టెప్ని అవన్నీ చూసుకోవాలి. కార్లో ఉందో లేదో చెక్ చేసుకొని కార్లో ఉన్న ప్రతి పార్ట్ను అన్ని విధాలుగా తెలుసుకుంటాము. నమస్కారం అండి. అభయ ఫౌండేషన్ వారు గ్రామంలో ఉండే నిరుపేద యువకులకు ఉచిత ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తోంది. ఇక్కడ యువకులకి నిరుపేద విద్యార్థులు అంటే గ్రామంలో ఉండే 10th ఇంటర్ వరకు చదువుకునే స్తోమత లేక పనులు దొరక ఇంజనీరింగ్ ఖాళీగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి ఎన్నుకొని వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఫ్రీ ఉచిత కార్యక్రమాలని అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అభయ ఫౌండేషన్ వారు చాలా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ఈ ఉచిత శిక్షణ తరగతులను ముఖ్యంగా మగపిల్లవాళ్ళు డ్రైవింగ్
మీ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలని అది మీ చేతుల్లో ఉందని మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వరకు వచ్చి నేర్చుకోవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీలాంటి వారు కూడా మీ గ్రామాల్లో ఉండే పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ తెలియజేసి ఈ అవకాశాన్ని కూడా వాళ్ళు కూడా మీ చేతి ద్వారా అందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీస్ అన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకొని ఏదో ఒక నైపుణ్యంతో మీరు తిరిగి వెళ్తారని ఆశిస్తూ డ్రైవింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాప్ సింబల్ అంటే ఆ సింబల్ వచ్చేసి మీకు ఏం సూచిస్తుంది, ఆ సింబల్ మీకు కనిపిస్తే స్టాప్ అని అర్థం. మీరు ముందుగానే ఆగుంటారు. డ్రైవింగ్ సింబల్స్ అంటే మీరు ప్రతి ఒక్కటి మీరు హైవేలో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్ గా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క సింబల్ ని మీరు పాటించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ ప్రతి ఒక్క మిర్రర్ అన్ని కూడా మీరు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ముందు అడుగు వేయాల్సి ఉంటుంది. ఇది స్టీరింగ్ మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టుకొని స్లోగా లెఫ్ట్ హ్యాండ్ అవ్వాలనుకుంటే స్లోగా 2.5 రౌండ్ ఉంటుంది. ఇది స్లోగా మనం టర్న్ చేసుకుంటే లోపల వీల్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత మీరు సేమ్ అదే విధంగా రిటర్న్ మళ్ళీ బండి స్ట్రైట్ గా రావాలంటే స్లోగా రిటర్న్ చేస్తూ లెఫ్ట్ కి మిడిల్ బండి వెళ్ళి ఇది గేర్ హ్యాండ్ అంటారు. మీరు ఫస్ట్ గేర్ వెళ్ళేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా ముందు కంటే ఫస్ట్ గేర్ పెడుతుంది. తర్వాత లోపల అన్ని షిఫ్ట్ అవుతాయి. తర్వాత మూవ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ గేర్ కి ఇలా షిఫ్ట్ అవుతాం. ఇలా వాగి ఇలాగే కంటే సెకండ్ గేర్ వచ్చింది తర్వాత షిఫ్ట్ అవుతాయి. అది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. లేచి కదని రార యువత గలము విప్పి తీర్చబోయి కొరత మాతృభూమి రుణం తీర్చు భవిత చేయి చేయి కలిపి రాయు చరిత అభయాని సమత ప్రతి మనిషికి చేయూత అభయ 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 అభయ. అహం వీడి నిన్ను చూడు సరిగా ఇహంలోన నీవు నీటి బుడగా నిజం తెలిసి నడుచుకోర మనిషిగా అభాగ్యులకు అభయమిచ్చు శక్తిగా అభయ 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 అభయ. వేల విశ్వకాంతి శక్తికి వేల కొలది సుస్వరాల స్ఫూర్తికి మానవతను మేలు కొలిపే మైత్రికి మంచితనం పరిమళించే బాటకి అడుగులు జతపడగా ఆరంభమొకటి అవగా అభయ 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 అభయ. ప్రతిరోజు క్లాస్ జరిగేటప్పుడు వీటిని చూపించి ఏ భాగం ఎలా పనిచేస్తుంది అని వివరించడం జరుగుతుంది. నా పేరు కార్తీక్. నేను ఇక్కడ అభయ ఫౌండేషన్ లో డ్రైవింగ్ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ అభయ ఫౌండేషన్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఈ డ్రైవింగ్ క్లాసెసే కాకుండా ప్రతిరోజు మార్నింగ్ నుంచి ధ్యానం కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్తో పాటు ఒత్తిడిని అధిగమించడం ఎలా అండ్ టైం ఎలా యూజ్ చేసుకోవాలి, టైం రెస్పాన్సిబిలిటీ అనేది టైం మేనేజ్మెంట్